మంచిది. మీ అందరికీ నా వందనాలండి. ఐజాక్ చెప్పినట్టుగా మేము ఇద్దరం కలిసి చదివాం చిన్నప్పుడు. ఐజాక్ ఫోన్ నంబర్ నేను తీసుకున్నప్పుడు స్టేటస్లు అవి చూశాను. ఐజాక్ కూడా సేవలో ఉన్నాడని నాకు ఎంత సంతోషం అనిపించింది. సేవలో ఉన్నాడని కాదు కానీ మంచి సేవలో ఉన్నాడని. మంచిగా వాక్యం చెప్తున్నాడు, చాలా ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఉన్నాడు అని నాకు చాలా సంతోషం అనిపించింది. అందుని బట్టి ఒకసారి వెళ్ళి ఐజాక్తో కూడా కలిసి సహవాసం చేస్తే బాగుంటుంది, నన్ను బట్టి కూడా తను సంతోషిస్తాడని నేను పనిగట్టుకుని ఇక్కడికి వచ్చాను. వందనాలండి. మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. ఎవరైనా చదవండి. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. హల్లెలూయా. ఇక్కడ మనం చదివిన వాక్య భాగంలో ఒక నక్షత్రం మనకు కనిపిస్తూ ఉంది. ఆ నక్షత్రాన్ని చూసి వారు అత్యానంద భరితులయ్యారంటే ఎవరు? జ్ఞానులైన వారు. ఎందుకు వారికి ఆనందం కలిగిందంటే ఆ నక్షత్రం వారు దేవుణ్ణి తెలుసుకోవడానికి వెతుకుతున్నప్పుడు వారికి మార్గం చూపించింది. వారు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, వారు ఎక్కడికి వెళితే క్షేమమో ఆ ప్రాంతానికి ఆ నక్షత్రం వారిని చక్కగా నడిపించటాన్ని బట్టి వారు ఆ నక్షత్రాన్ని చూచి ఆనందించారంట. ఈ నక్షత్రం ఆకాశంలో ఎప్పుడూ లేదు, ఒకప్పుడు ఎప్పుడూ లేదు. ఎప్పుడైతే యేసు ప్రభువు పుట్టారో అప్పుడు ఆ నక్షత్రం ఆకాశంలో ప్రకాశమానంగా వెలుగుతూ కనిపించింది. రోజు పరిశీలిస్తూ ఉన్నారు ఈ జ్ఞానులు, ఎప్పుడు అలాంటి నక్షత్రాన్ని వారు చూడలేదు. ఈ నక్షత్రం ఎప్పుడైతే ప్రకాశించడం మొదలెట్టిందో వీళ్ళు దాని గురించి ఎంక్వైరీ చేశారు, తెలుసుకున్నారు, రీసెర్చ్ చేశారు. ఎందుకు ఈ నక్షత్రం ఇంతగా ప్రకాశించడానికి కారణం ఏంటంటే, ఇదిగో యూదుల రాజు పుట్టినప్పుడు ఒక నక్షత్రం ఆకాశంలో ప్రకాశిస్తుంది అని వీళ్ళు తెలుసుకున్నారు. ఈ ప్రకాశించే నక్షత్రాలు ఏంటో మనం దానియేలు గ్రంథంలో మనం చదువుతాం. దానియేలు 12వ అధ్యాయము 3వ వచనంలో ఉన్నాయి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించుదురు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశిస్తారు. అది ఎవరు ప్రకాశిస్తారు? అనేకుల్ని నీతి మార్గంలోనికి నడిపించేవారు ప్రకాశిస్తారు. ఇప్పుడు ఆ నక్షత్రం ప్రకాశించడానికి కారణం ఏంటి? జ్ఞానుల్ని ఒక మార్గంలో నడిపించింది, యేసుని కనుగొనే మార్గంలో నడిపించింది. నీతి మార్గంను అనుసరించి నడుచుకొనున్నట్లు అనేకుల్ని త్రిప్పాలి. త్రిప్పేవారే రేపు ప్రకాశిస్తారు. మనం దేవుని మందిరానికి వస్తున్నాం, మనం నిజంగా ప్రకాశిస్తున్నామా? ఈ మధ్యాహ్నం మనం అది ఆలోచించాలి. మీరు లోకానికి వెలుగై ఉన్నారన్నాడు. లోకానికి వెలుగుగా ఉండడం అంటే ఏంటి? యేసు ప్రభువుని పరిచయం చేసేవాళ్ళే వెలుగుగా ఉన్నారు. మందిరానికి వచ్చే వాళ్ళందరూ వెలుగైనట్టు కాదు, యేసు ప్రభు పేరు పెట్టుకున్న వాళ్ళందరూ వెలుగైనట్టు కాదు. ఎవరు వెలుగుగా ఉన్నారు? దేవుని మందిరానికి వస్తూ మరికొంతమందిని యేసయ్యని పరిచయం చేయాలి. మరికొంతమందికి యేసయ్యని పరిచయం చేసిన వాళ్ళు ప్రకాశించే నక్షత్రాలు. ఇప్పుడు మనం ఎవరన్నా ఇంటికి వెళ్తున్నాం, వెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తాం? ఏదో ఒకటి తీసుకెళ్తాం కదా. తీసుకెళ్ళకపోతే ఎలా అనిపిస్తుంది? బాధగా అనిపిస్తుంది, అవునా కదా? మీరు ఎవరన్నా మీ బంధువుల ఇంటికి వెళ్తున్నారు, ఏం చేస్తారు? అవసరమైతే ఆగి, డబ్బులు లేకపోతే ఏటీఎం తీసి, ఏటీఎం దగ్గరలో లేకపోతే ఎక్కడుందో ఎతికి, కాయలు కనబడకపోతే ఎతికి, అన్నీ చూసి ఏం చేస్తాం? మనం ఏదో ఒకటి పట్టుకుని వెళ్తాం కదా. ఇప్పుడు మనం ఎమ్మెల్యేనే కలవడానికి వెళ్తున్నాం, వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్తాం? ఏదో ఒక గిఫ్ట్ పట్టుకుని వెళ్తామా? మంచి విలువైన గిఫ్ట్.
మరి యేసు ప్రభువుని కలుసుకోవడానికి మనం వస్తున్నాం మందిరానికి. మరి ఏం పట్టుకొచ్చాం మనం? ఏం పట్టుకొచ్చాం? మన వస్తూ మన పిల్లల్ని తీసుకురావాలి ఫస్ట్. కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, ఆ పిల్లలు ఏదో టీవీ చూస్తానో, ఆటలకు వెళ్ళిపోతానో, లేదంటే ట్యూషన్లకి వెళ్తానో ఉంటారు. వీళ్ళేమో మందిరానికి వస్తారు. నేను చూశాను అలాంటి పిల్లల్ని. వారు ఈరోజు ఎందుకు పనికిరాని వారుగా ఉన్నారు. ఈరోజు వాళ్ళు లేచి సాక్ష్యాలు చెప్తూ ఉంటారు, అయ్యా మా పిల్లలు మారు మనసు పొందలేదయ్యా, మందిరానికి రావట్లేదయ్యా, ఇసిగిస్తున్నారయ్యా. ఏం చేయమంటావయ్యా? ఏం చేస్తారు? ఒకప్పుడు చేయాల్సిన పని వీళ్ళు చేయలా. బైబిల్లో ఏముంది? బాలుడు నడవలసిన త్రోవను వారిని నడిపించాలి. అదనమాట. చాలామంది ఏం చేస్తున్నారు, ఇప్పుడు ట్యూషన్లకు పంపిస్తారు, స్కూలుకు పంపిస్తారు. అవునా కదా? అంటే పంపించకూడదని కాదు, 6 రోజులు చదువుతున్నారుగా. 7వ రోజు ఎక్కడ ఉండాలి మన పిల్లలు? మందిరంలో. మందిరానికి వచ్చేటప్పుడు మనం ఎవరిని తీసుకురావాలి? ఫస్ట్ మన కుటుంబంతో రావాలి. మన ఇంట్లో ఉన్న భార్యాభర్తలు పిల్లలను తీసుకుని మందిరానికి రావాలి. వాడలోనికి వెళ్ళినప్పుడు నోవాహు ఎలా వెళ్ళాడు? కుటుంబం మొత్తంతో వెళ్ళాడు. జంతువులు కూడా ఎలా వచ్చినాయి? జతలుగా వచ్చినాయి. ఒకవేళ జతలు రాకుండా వస్తే ఇక అంతటితో అంతరించిపోయేవి కదూ. అలాగే మన మందిరానికి వస్తామండి, మన పిల్లల్ని, మన ఇంట్లో వాళ్ళని, మన తోబుట్టువుల్ని, వారందరిని ఏం చేయాలి? తీసుకుని రావాలి. తర్వాత ఎవరిని తీసుకురావాలి? మందిరానికి వస్తామండి, ఇరుగు పొరుగు వారికి చెప్పాలి. తర్వాత ఇంకా అవసరమైతే యేసు ప్రభు ఏమన్నాడు? మీరు సర్వలోకానికి వెళ్ళమన్నాడు. మొదట ఇక్కడ ఈ పని అయిపోయిన తర్వాత అప్పుడు సర్వలోకానికి. ముందు మన ఇంట్లో వాళ్ళకి మనం వెలుగుగా మారాలి. తర్వాత మన ఇరుగు పొరుగు వారికి వెలుగుగా మారాలి. తర్వాత మన సమాజం మొత్తానికి, మన ఊరు మొత్తానికి, తర్వాత ప్రపంచానికి. ఇంకా హల్లెలూయా. ఆ విధంగా మనం వెలుగుగా ఉండాలి. మనం ఉన్న ప్రాంతంలో మనమే వెలుగుగా. వారు మనల్ని చూసినప్పుడు ఏంటి వీళ్ళు ఇలా ఉండడానికి కారణం ఏంటని వాళ్ళే అడుగుతారు. ఒకరోజు నతనీయేలు దగ్గరకు వచ్చి ఫిలిప్ అన్నాడు, ఇదిగో నేను మెస్సియాను కనుగొన్నాను నతనీయేలు అన్నాడంట. నతనీయేలు అన్నాడంట, ఎక్కడ కనుగొన్నావు? నజరేతులో కనుగొన్నాం అన్నాడంట. నజరేతులో నుండి ఏదైనా మంచిది రాగలదా అంటే నతనీయేలు అన్నాడు, వచ్చి చూడు అన్నాడు. అయిపోయింది అంతే. నతనీయేలు వచ్చాడు, యేసు ప్రభు పట్టుకున్నాడు. మనం ఏదో చేయవసరంలా. మనం ఏం చేస్తామంటే వీళ్ళని ఎలా మార్చాలని మనం ఏదో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. లేనిపోని జ్ఞానం ఒల్లిస్తూ ఉంటాం. అక్కడ మాటలు ఇక్కడ మాటలు అన్నీ కలిపేసి, నేను అట్లా చాలాసార్లు ప్రయత్నించి విఫలమయ్యాను. నేను ఏదో చెప్పాలి వీళ్ళకి, ఎలాగైనా మందిరానికి నడిపించాలని. నాకు అర్థమైంది ఏంటంటే నా వలన ఏది కాదని అర్థమైంది. ప్రభు ఎలా నడిపించాలి వీళ్ళని? ఏమి లేదు, యేసు ప్రభు గురించి చెప్పాలి. వాళ్ళు అడుగుతారు, వాళ్ళు అడిగేదా చెప్పాలి. వాళ్ళు ఏమని అడుగుతారు? అవునా, నిజమా, అది అలా జరిగిందా? యేసు ప్రభు ఏమన్నాడు? మీరు విన్న వాటిని కన్న వాటిని చెప్పాలి. మనం మందిరానికి వచ్చాం, ఏం విన్నాం, ఏం చూసాం? మందిరంలోకి వచ్చాం, ఏదో చూస్తాం కదా. ఎవరో బాగోలేని వాళ్ళు బాగుపడతారు, ఎవరో తాగుబోతులు మారతారు, తిరుగుబోతులు మారతారు, ఇవన్నీ చూస్తాం కదా. అవే వెళ్ళి బయటికి వెళ్ళి చెప్పాలి, ఇంకేమి చెప్పవసరంలా. వాక్యం విన్నాం కదా, ఏమన్నాం? ఆ వాక్యాన్ని చెప్పటమే వెళ్ళి. ఇంకో మాట ఏమన్నాడు? ఇదిగో పరలోక రాజ్యం సమీపించిందని చెప్పండి, ప్రకటించండి అన్నాడు. యేసు ప్రభు ఆఖరి కోరిక ఇది. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి వెళ్ళిపోతామండి ఏమని చెప్పాడు? యేసు ప్రభు శిష్యులు పిలిచి, ఇదిగో మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఆఖరి కోరిక కాదా? ఎవరైనా మన తల్లిదండ్రులు ఆఖరి కోరిక కోరితే మనం ఏం చేస్తాం? తీరుస్తామా? మర్చిపోతామా? నిజంగా తల్లిదండ్రులు అంటే ప్రేమ ఉన్నవాడు ఖచ్చితంగా వాడు సచ్చేలోపు ఏదో బాధపడి తీర్చే వెళ్తాడు. అవునా? మరి యేసు ప్రభువుని ప్రేమిస్తున్నామని మనం చెప్పుకుంటున్నామంటే యేసు ప్రభు ఆఖరి కోరిక తీర్చాల్సిన బాధ్యత మన మీద ఉందా లేదా? ఉంది కదా. ఎలా తీర్చాలి మరి యేసయ్య కోరిక అంటే? ఏమి లేదు, ఎవరినైనా కలవడం, వాళ్ళకి ఎవరికైనా చెప్పాలనుకుంటే మనం ఏమి విన్నామో వాటిని చెప్పటమే. మనం విన్న వాటిని కన్న వాటిని చెప్పాలి. అప్పుడు వాళ్ళు ఏమంటారు? అవునా, అలా జరిగిందా, కావాలంటే వచ్చి చూడు, అంతే, అయిపోయింది. నేను వైజాగ్లో ఒక కంపెనీలో పనిచేసేవాడిని. పనిచేసేటప్పుడు నాకు పైన సార్ అనమాట, నా పైన ఉన్నటువంటి సార్, మా సార్కి నేను ప్రతిరోజు నైటు, మా ఇద్దరికి నైట్ షిఫ్ట్లు ఒకేసారి పడేవి. మాకు వీక్లీ 2 నైట్ షిఫ్ట్లు ఉంటాయి. ప్రతిరోజు వెళ్ళడం, ఆ నైట్ మాకు బోల్డంత ఖాళీ టైం దొరుకుతుంది. వెళ్ళటం, యేసు ప్రభు గురించి చెప్తా ఉండేవాడిని. ఆయన విపరీతంగా బూతులు తిట్టేవాడు. మేము ఇంజనీరింగ్ చదువుకుని అక్కడ పనిచేస్తుంటే మమ్మల్ని కూడా బూతులు తిట్టేవాడు. ఆయన అంత దుర్మార్గంగా ఉండేవాడు. బూతులు తిట్టడం, కైని వేసుకుని వచ్చేవాడు, మందు తాగొచ్చేవాడు కంపెనీకి.
ఒక టక్ ఉండేది కాదు, ఇన్షర్ట్ ఉండేది కాదు, ఎలా పడితే అలా వచ్చేసేవాడు. కానీ చాలా మంచి వ్యక్తి. నేను ఆ చొరవతో నేనేం చేశానంటే యేసు ప్రభు గురించి చెప్పడం మొదలెట్టా. దాదాపు 1 సంవత్సరం రోజులు చెప్పుంటా. అంటే ఒక ఆఖరికి నేను వస్తా ఉండి ఆ కంపెనీలో మానేసి వస్తూ ఉండి మా పాస్టర్ గారిని పరిచయం చేసి వచ్చేసి అంతే. ఇప్పుడు ఈరోజు వాళ్ళు మందిరానికి వచ్చారు, మారు మనసు పొందారు, రక్షణ పొందారు. వాళ్ళ కుటుంబం అంతా ఈరోజు చాలా ఆనందంగా ఉన్నారు దేవునిలో. హల్లెలూయా. మనం చేయాల్సింది అదే, మనం ఏం వింటున్నాం వాటిని చెప్పటమే. ఆ రోజు ఆదివారం ఏదన్నా వాక్యం విన్నాను అనుకోండి, ఆదివారం నైట్ షిఫ్ట్ నాకు ఇలా అవి చెప్పేవాడిని. ఇదిగో మా పాస్టర్ గారు ఇలా చెప్పారు తెలుసా, ఇదిగో చాలా మంచి మాట చెప్పారు తెలుసా అని చెప్పేవాడిని అంతే. అవునంటారా అట్లాగా అనేవాళ్ళు ఆయన. అట్లా దేవుడు ఆ వ్యక్తిని పట్టుకున్నాడు. మనం ఏం చేయాలి? విన్న వాటిని కన్న వాటిని చెప్పటం అంతే. సమరయ స్త్రీ వచ్చింది, యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. యేసు ప్రభు ఏమన్నాడు? ఆమె చేసినవన్నీ చెప్పేశాడు ఆయన. చెప్తే ఇప్పుడు ఆమె ఏం చేసింది? ఆ కొండ అక్కడే పడేసేసి వెళ్ళిపోయి ఊళ్ళోకి వెళ్ళి చెప్పేస్తుంది. ఇంకా ఇప్పుడు ఏమని చెప్తూ ఉంటుంది సమరయ స్త్రీ? ఏమని చెప్పు ఉంటుంది? అమ్మా నేను మంచిదాన్ని కాదు, ఇదిగో నేను చేసినవన్నీ నాకు చెప్పాడు అని ఎవరన్నా చెప్పగలుగుతారు? అట్లా చెప్పలేరు కదా. కానీ ఆమె చెప్పింది, నేను మారాను, నన్ను మార్చిన ఆయన దగ్గర కావాలంటే మీరు కూడా వచ్చి చూడండి అని ఉంటుంది. ఆ మాట చూడండి ఒకసారి. ఆ పత్రిక అంతా వచ్చి చూడండి అన్న మాటలతోనే స్టార్ట్ అవుతుంది. వచ్చి చూడండి అని చాలా చోట్ల కనిపించినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయము, యేసు ప్రభు చెప్పిన మాట 38వ వచనం. యేసు వెనకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి మీరేం ఎదుగుచున్నారని వారిని అడగగా, రబ్బీ నీవెక్కడ కాపురం ఉన్నావని ఆయన అడిగిరి. రబ్బీ అన్న మాటకు బోధకుడైన అర్థము, వచ్చి చూడుడని వారితో చెప్పాడంట. యోహాన్ ఏమని చెప్పాడంటే, ఇదిగో ఆయన దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు తన శిష్యులకి. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? యేసుని వెంబడించడం మొదలెట్టారు. ఏంటయ్యా మీరు ఏం ఎదుగుతున్నారంటే, నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావంటే వచ్చి చూడండి అన్నారు. వచ్చి చూసిన తర్వాత ఏమని చెప్తున్నారు వీళ్ళు బయటికి వెళ్ళి? ఫిలిప్పు ఆంద్రియ సీమోనుతో చూసి 41వ వచనంలో ఉంది చూడండి. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సియాను కనుగొంటిమి. వెళ్ళారు యేసయ్యతో. ఆ రోజు 4 గంటలప్పుడు వెళ్ళారంట. యేసయ్యతో ఆ రోజు ఉన్నారు. తర్వాత వచ్చి ఏమని చెప్తున్నారు? మేము మెస్సియాను కనుగొన్నాం. అవునా, పదండి అయితే అంటే వచ్చి చూడమంటే ఆయన కూడా వెళ్ళాడు. తర్వాత ఫిలిప్ వెళ్ళి నతనీయేలుకి చెప్పాడు. నతనీయేలుతో కూడా అన్నమాట చూడండి, 46వ వచనం చూడండి. అందుకు నతనీయేలు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతన్ని అడుగ్గా, వచ్చి చూడు. ఇక్కడ యోహాను యేసుక్రీస్తుని పరిచయం చేశాడు తన శిష్యులకి. తన శిష్యులు కొంతమంది స్నేహితులకి పరిచయం చేస్తున్నారు. ఏమని పరిచయం చేశారు? వాళ్ళు ఏమి విన్నారో అవే చెప్పారు, ఏం చూశారో అవే చెప్పారు. వాళ్ళు అడగగానే వచ్చి చూడండి, అయిపోయింది. ఇంకా వచ్చి చూస్తే అయిపోయింది. ఇంకా మనం ప్రకటించడమే చేయగలం, ఇంకేం చేయలేం. మనం మనిషిని మార్చడం ఎవడల్లా కాదు, ఒక యేసు ప్రభు వల్లనే అవుతుంది. మనం మార్చాలనుకుంటే ఇక మన ప్రయాస అంతా వ్యర్థమైపోద్ది. ఎవరు మారరు. మనం మార్చాలనుకోకూడదు. మనం ఏ విన్నామో, ఏమి నేర్చుకున్నామో, మనం ఏం కలిగి ఉన్నామో వాటిని ఇతరులకు చెప్పాలి. తర్వాత సమరయ స్త్రీ కూడా వచ్చి చూడండి అన్నమాట అంట. చూడండి 4వ అధ్యాయం, యోహాను 4వ అధ్యాయము 27వ వచనం. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుట చూసి ఆశ్చర్యపడి 28వ వచనం. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడండి. సమరయ స్త్రీ కూడా ఏమని చెబుతుంది? వచ్చి చూడండి. అప్పుడు ఆ ఊరోళ్ళంతా వచ్చారంట. ఆ ఊరోళ్ళు వచ్చేమంటున్నారు? నువ్వు అన్న మాటను బట్టి కాదు, మేము విన్న మాటలను బట్టి ఈయన నిజంగా లోకరక్షకుడు అని మేము నమ్ముతున్నాం. హల్లెలూయా. ఆ విధంగా మనం ఏం చేయాలి? ప్రకటించాలి. అపోస్తులు ఏం చేశారు? మేము విన్న వాటిని కన్న వాటిని చెప్పక ఉండలేమన్నారంట. ఆ మాట చూడండి, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 20వ వచనం. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 20వ వచనం. మేము కన్నవాటిని చెప్పకుండా ఉండలేమని ఉత్తరం ఇచ్చారు. అంతే, వాళ్ళు చేసింది కూడా అదే. మనమేం విన్నవాటిని కన్నవాటిని చెప్పట్లేదు, వాళ్ళేమో మేము చెప్పకుండా ఉండలేమన్నారు. అంతే.
అపోస్తుల సంఘంలో రోజు రోజు జనాభా పెరగడానికి కారణం ఏంటంటే మేము ప్రకటించకుండా ఉండలేము. అది ఎప్పుడైతే సంఘానికి ఇలాంటి భారం కలుగుతుందో మేము ఉండలేమండి దేవుని గురించి చెప్పకుండా. ఈరోజు అసలు నాకు దేవుని మాట చెప్పకపోతే నాకు ఏదోలా ఉంటుందండి. యేసు ప్రభు ఏమన్నాడు? ఆయన పని తుదముట్టించటమే నాకు ఆహారం, ఆయన పని చేయటమే నాకు ఆహారం. యేసు ప్రభుకి ఆహారం ఏంటంటే ఇక ఈ దేవుని పని చేయటమే ఆయనకు ఆహారం అయిపోయింది కనుక యేసు ప్రభువుని ఈ రోజుకి కూడా ఎంతోమంది వెంబడించడానికి గల కారణం, దేవుణ్ణి కొలవడానికి కారణం, ప్రపంచ దేశాలన్నీ యేసు ప్రభువుని లేదా దేవుని దగ్గర రావడానికి కారణం ఏంటంటే నేను ఏమన్నారు? ఆయన పని తుదముట్టించుట నాకు ఆహారమై ఉన్నది. అప్పుడు అపోస్తులు చేసిన పని ఏంటి? మేము విన్న వాటిని కన్న వాటిని చెప్పకుండా ఉండలేము. హల్లెలూయా. నిజంగా అలా ఉండగలుగుతున్నాం మనం? చెప్తున్నారా మీరు? ఇంటి పక్కన వాళ్ళకి చెప్తున్నారా? పరిచయం అయిన వాళ్ళకి చెప్తున్నారా? బంధువులకు చెప్తున్నారా? మీ పిల్లలకి చెప్తున్నారా? పిల్లలు వినకపోయినా చెప్తూనే ఉండాలి. ఆడు రాడు, మారం వేస్తాడు, చెప్పాలి. బాధ్యత మన మీద ఉంది. దావీదంట తన పిల్లల్ని గద్దించలేదంట, ఏలి తన పిల్లల్ని గద్దించలేదంట. ఏమైపోయారు ఆఖరికి? దావీదు ఎంత గొప్ప ప్రవక్త అండి, దావీదు ఎంత గొప్ప గనుడు, ఎంత భయభక్తులు కలిగిన వాడు, ముమ్మారు ప్రార్థన చేసేవాడు కదా. ఏలి నీకు పిల్లలు పుడతారు ఇల్లమ్మా అంటే పిల్లలు పుట్టారు. అలాంటి దైవజనుల పిల్లలు దేవుని ఎరగని వారైపోయి అసలు దేవుడు అంటే ఎవడో తెలియని అన్నట్టుగా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. కారణం ఏంటి? వాళ్ళు చెప్పలేదు, వారు గద్దించలేదు. వింటలేదని కొంతమంది వదిలేస్తారు. వినకపోయినా చెప్పాలి, మన బాధ్యత అంతే. ఏదో ఒకరోజు మనం లేని రోజైనా అడుగు గుర్తొస్తాయి. హల్లెలూయా. మా అమ్మ ఉన్నప్పుడు ఇట్లా చెప్పేది కదా, ఏదో ఒక రోజు ఆడిని పట్టుకుంటాడు దేవుడు. మనం చెప్పలేదనుకోండి, నువ్వు చెప్పావా అంటాడు రేపు. ఏలీని అడిగాడు కదా, నువ్వు గద్దించలేదు నీ పిల్లల్ని. హల్లెలూయా. వీళ్ళు చేసిన పని ఇంకోటి చూడండి. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 28వ వచనం. ప్రధాన యాజకుడు వారిని చూచి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితంగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపారు. యెరూషలేముని వాళ్ళ బోధతో నింపేశారంట. ఎటెళ్ళినా యేసయ్య గురించి తెలిసిపోయింది వాళ్ళకి. ఈరోజు మన ఊరిలో యేసయ్య గురించి తెలియని వాళ్ళు ఉన్నారా లేరా? ఉన్నారా అంటే మనం చెప్పలేదు. మన ఊరిని మనం నింపలా. మన ఊరిలో మనం ఉండగా యేసు ప్రభు గురించి తెలియనోడు ఎవడన్నా ఉన్నాడంటే అది మనదే లోపం, మన మీద నేరారోపణ ఉంటుంది. రేపు వాళ్ళే అడుగుతారు నరకంలో ఉండి, ఏ రోజన్నా మాతో పాటు కలిసి తిన్నావు, మాతో పాటు కూర్చున్నావు, మాతో పాటు ఆడావు, ఏ రోజన్నా యేసు ప్రభు గురించి చెప్పావు, నువ్వు చక్కగా పరలోకం వెళ్ళిపోయావు అని అడగరంటారా? రేపు ఖచ్చితంగా అడుగుతారు. మనం ఎవరితో కలిసి ఆడాము, ఎవరితో కలిసి ఎక్కువగా జీవించాము, ఏదో ఒక రోజు మీతో పాటు పనిచేసే మీ కొలీగ్స్ అయినా ఆ రోజు అడుగుతారు, అన్ని రోజులు మాతో కలిసి ఉన్నావే, ఏ రోజన్నా ఒక్కరోజు యేసయ్య గురించి అంత మాట చెప్పావా? అంత గొప్ప దేవుడి గురించి మాకు చెప్పలేకపోయావా? చెప్తే ఈరోజు మా పరిస్థితి ఇలా ఉండేది కాదు కదా అని అడిగితే ఆ నేరం ఎవరి మీదకి వచ్చింది? ఖచ్చితంగా మందే. పరలోకానికి వెళ్ళిన తర్వాత నేరం మొయ్యాల్సిందే. హల్లెలూయా. వారు బాధతో నింపేశారంట. ఎందుకు నింపగలిగారంటే మేము ఉండలేము, చెప్పకుండా ఉండలేము కాబట్టి మేము నింపగలిగాము. యేసు ప్రభు ఏమన్నాడు? ఆ రాతి బాణలను నింపండి అన్నాడు. నింపంగానే దేవుడు ఏం చేశాడు? ఒక అద్భుతం జరిగించాడు. నింపటం మన వంతు, అద్భుతం చేయటం ఆయన అప్పుడు చేస్తాడు. మనం నింపకుండా అద్భుతాలు జరగమంటే జరగవు. ప్రజలు మందిరానికి రమ్మంటే రారు. మనం ఎప్పుడైతే మనం ఉన్న ప్రాంతాన్ని మొత్తాన్ని యేసు ప్రభుతో నింపేశామో, యేసు ప్రభు గురించి చెప్పేశాము, ఖాళీ ఉంటే చెప్తా ఉండాలి. ఒక రకంగా చెప్పాలంటే, మా భాషలో చెప్పాలంటే ఇక అదే రంది అన్నట్టుగా ఉండాలి. మన భాషలో చెప్పాలంటే, మా భాషలో అంటున్నాను, మీరు కూడా అలా అంటారో లేదో తెలీదు. అన్నోళ్ళు మీటింగ్స్ అవి పెడుతుంటే ఏంది ఇదే రందిగా వీళ్ళకి ఇదే పని అనుకునేవాడిని నేను. తర్వాత నాకు అర్థమైంది ఇప్పుడు. హల్లెలూయా. ఇక ఇదే పని, ఇక మాకు వేరే పని లేదు. కొంతమందికి ఎట్లా కనబడతాం, అట్లా చెప్తుంటే పిచ్చోళ్ళలా కనబడతాం, అవునా కదా? అప్పుడు దేవుడు మనకి పరలోకంలో మనకి ఫలం అధికం అవుతుంది అన్నాడు. యేసు ప్రభుని అన్నాడు, దెయ్యాలు పట్టినాడు రా, ఎప్పుడు అయ్యే చెబుతూ ఉంటాడు అన్నారా లేదా? హల్లెలూయా. వాళ్ళు బాధతో నింపారు కాబట్టి ఆ రోజు సంఘాలు నింపబడ్డాయి.
హల్లెలూయా. ఆ విధంగా అనేకుల్ని ప్రభు వైపు త్రిప్పితే మనం ఒక నక్షత్రం. మనం బయట పెట్టేది కాదు నక్షత్రం అంటే. ఈరోజు చాలామంది స్టార్స్ అని చెప్పుకుంటున్నారు కదా, ఆ స్టార్స్ కాదు ఈ స్టార్స్. ఇవి నిరంతరం ఉండే స్టార్స్. కొన్ని స్టార్స్ రాలిపోతాయి. ఇవి ఇక్కడుండే స్టార్స్. ఇక్కడ గొప్ప గొప్ప వాళ్ళు అని చెప్పుకుంటున్నారు చూడండి, వాళ్ళు ఏదో ఒక రోజు రాలిపోతారు. కానీ యేసు ప్రభు యొద్దకి నువ్వు అనేకుల్ని నడిపిస్తే నువ్వు నిరంతరం ప్రకాశిస్తావు. నేను నిరంతరం ప్రకాశిస్తాను. యేసు ప్రభు మందిరంలో ఎవరు ఉండాలి? ఇప్పుడు స్టార్స్ ఉండాలి. హల్లెలూయా. ఆ రోజు ఆ నక్షత్రం ప్రకాశించటం ద్వారా జ్ఞానులు యేసు దగ్గరకు వచ్చారు. ఈరోజు మనం ప్రకాశిస్తే అనేకులు యేసయ్య దగ్గరకు వస్తారు. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. మనం సంఘంలో వెలుగుగా ఉంటే మనతో పాటు ఎవరినో తీసుకొచ్చిన వాళ్ళు ఉండాలి మన పక్కన. ఎవరిని తీసుకొచ్చారు మీరు? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎవరినైనా సువార్త చెప్పి మందిరానికి వచ్చి చూడండి అని చెప్పారా? ఎవరైనా వచ్చారా? మనం వెళ్ళే సంఘంలో మన ద్వారా రక్షించబడిన వాళ్ళు ఉండాలి. మనం ఉన్న కుటుంబంలో మన ద్వారా రక్షించబడిన వాళ్ళు ఉండాలి. మన అత్తయ్యోళ్ళ కుటుంబంలో ఉండాలి మన ద్వారా రక్షించబడిన వాళ్ళు. హల్లెలూయా. ఆ విధంగా ఉన్నట్లయితే ప్రకాశిస్తాం. ఇంకా ఎవరు ప్రకాశిస్తారు? ఇంక రెండో మాట చెప్పి నేను ముగిస్తాను. దానియేలు గ్రంథంలోనే ఆ మాట కూడా ఉంది. పన్నెండో అధ్యాయము 'నిర్మలును ప్రకాశమానులు అవుతారని ఉంటుంది. యెహెజ్కేలు దానియేలు 10వ వచనం. అనేకులు తమ్మును శుద్ధిపరచుకొని ప్రకాశమానులను నిర్మలను అగుదురు. హల్లెలూయా. ఇప్పుడు ఆ సమరయ స్త్రీ తన్ను తాను శుద్ధిపరచుకుంది కాబట్టి ఆ ప్రాంతంలో ఒక స్టార్ అయిపోయింది. హల్లెలూయా. ఆమె ఆ పాపాన్ని వదిలిపెట్టేసింది ఆనాటి నుండి. ఇక్కడ ఏమంటున్నాడు? అనేకులు తమ్మును తాము శుద్ధి చేసుకోవటాన్ని బట్టి. మనం ప్రకాశించాలంటే మనం శుద్ధి అవ్వాలి. వస్తువులు తలతల మెరవాలంటే మనం ఏం చేస్తాం? శుభ్రం కడుగుతామా? మనం అంట్లు తోముతున్నాం అనుకోండి, అప్పుడేమని ప్రార్థన చేయాలంటే, అయ్యా ఇంత చక్కగా నన్ను కడిగయ్యా అని ప్రార్థన చేయాలి. బట్టలు తెల్లగా ఉతుకుతారు కొంతమంది, అయ్యా నన్ను కూడా అట్టా ఉతుకయ్యా. యేసు ప్రభు దావీదు ప్రార్థన చేశాడా లేదా? హిస్సోపుతో నన్ను కడుగు, హిమము కంటే తెల్లగా నన్ను కడుగు. హల్లెలూయా. ఆ విధంగా మనల్ని మనం శుద్ధి చేసుకుంటే, ఏదైనా పనికిరాని పాత్ర మన ఇంట్లో ఉంది, బూజు పట్టిపోయింది, దాన్ని వాడతాం ఏ పనికన్నా? పాడైపోయింది, తుప్పు పట్టిపోయింది, వాడతామా? ఏ పాత్రను వాడతాం? కడిగిన పాత్రని మనం వాడుకుంటాం. యేసు ప్రభు కూడా ఎవరైతే తమ్మును తాము శుద్ధి చేసుకుంటారో వారిని వాడుతాడు దేవుడు. శుద్ధి చేసుకోవటం అంటే సాక్ష్యాన్ని కాపాడుకోవడం. గుడ్డోడు అన్నాడు, ఏంట్రా నీ సంగతి ఏంటంటే, ఒకప్పుడు నేను గుడ్డోడిని అండి, ఇప్పుడు నేను చూస్తున్నాను. హల్లెలూయా. వన్స్ ఐ యామ్ బ్లైండ్, నౌ ఐ కెన్ సీ. నేను చూస్తున్నాను ఈరోజు. అది సాక్ష్యం అంటే. ఒకప్పుడు నేను ఇదండి, ఇప్పుడు నేను అది కాదు. ఇప్పుడు చాలామంది దేవుని మందిరానికి వస్తున్నారని, ఒకప్పుడు అదే, ఇప్పుడు అంతకంటే ఎక్కువ. అవునా కాదు? దేవుని మందిరానికి వచ్చి ఒకప్పుడు ఒక రకంగా పర్లేదు, మందిరానికి వచ్చిన తర్వాత పాడైపోయిన వాళ్ళు చాలామందిని చూశాను నేను. ఏంటి కారణం ఏంటి? వాళ్ళు పాతవి వదిలిపెట్టలా, వాళ్ళు శుద్ధి అవ్వలా, వాళ్ళు తమను తాము శుద్ధి చేసుకోవాలా, కడుక్కోవాలా. బైబిల్లో ఉంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. వాళ్ళకి దేవుని చూసే భాగ్యం లేదు. కడగబడిన పాత్ర వాడబడుతుంది, దేవుడు వాడుకుంటాడు. ఒకరోజు యేసు ప్రభు ఆ గలిలయ సముద్రం తీరం వెంబడి వెళ్తుంటే కొంతమంది జాలర్లు ఏటకెళ్ళారు. ఏటకెళ్ళి వలలేసి చాలా కష్టపడ్డారు, ప్రయాసపడ్డారు, కానీ ఒక్క చేప అయినా పడలేదు. వాళ్ళు అక్కడికి వచ్చి చేసిన పని ఏంటంటే, వాళ్ళు తమ వలల్ని బాగు చేసుకుంటున్నారని ఉంది, తమ నామని కడుక్కుంటున్నారని ఉంది. ఏటకెళ్ళినప్పుడు సరుకులు పడకపోతే ఎవరైనా జాలర్లు చేసే పని ఏంటంటే, వలలను ఒకసారి ఇంటికి తెచ్చి మళ్ళీ అన్నీ చెక్ చేసుకుంటారు. ఎక్కడైనా కన్నాలు పడిపోయి, ఎక్కడైనా పాడైపోయింది, అన్నీ బాగు చేసుకుని అప్పుడు మళ్ళా వెళ్తారు. ఇప్పుడు వలలు బాగోకుండా వెళ్ళినోడికి 1000 రూపాయలు వస్తే, వలలు బాగుండేవాడికి 20,000 వస్తాయి. అంత తేడా ఉంటుంది. దాదాపు ఒక 20 రెట్లు ఎక్కువ తేడా ఉంటుంది. వలలు బాగున్నవాడేమో
బాగా సంతోషంతో ఇంటికి వస్తాడు. వలలు బాగలేనోడేమో నిస్సారంగా ఏదో పోగొట్టుకున్నాడు. కష్టపడతాడు కానీ ప్రయోజనం ఉండదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వలల్ని ఏం చేస్తున్నారు, బాగు చేస్తున్నారు. అప్పుడు ప్రభు వచ్చాడు, ఇప్పుడు రండి వెళ్దాం వేటకన్నాడు. అప్పుడు దాకా వలలు సరిలేవు, అప్పుడు దాకా నామ సరిలేదు. అప్పుడు యేసుప్రభు ఇప్పుడు రండి వెళ్దాం. ఇప్పుడు మన జీవితం బాగోకుండా, మనల్ని మనం కడుక్కోకుండా, మనం శుద్ధి చేయబడకుండా, మన సాక్ష్యం సరిలేకుండా ఎంత సువార్త చెప్పిన వాళ్ళు అంతా నరకానికి పోతారు. ఒక్క శాప మిగలదాం వల్ల పడ్డది పడినట్టు పడితే తప్పించుకెళ్ళిపోతాం. సాక్ష్యం సరిలేకపోతే సంఘంలో ఒక్కళ్ళు ఎత్తబడరు. హల్లెలూయా. అందుకే సేవకులకైనా విశ్వాసులకైనా సాక్ష్యం వెరీ వెరీ ఇంపార్టెంట్. సాక్ష్యం లేకుండా కడగబడకుండా శుద్ధి. ఒకప్పుడు నేను అదండి పాతది వదిలేశానండి, ఇప్పుడు నేను అది కాదు. సమరయ స్త్రీది అదే, ఆ సమరయ స్త్రీ కూడా అదే చెప్పింది. ఇదిగో నేను చెప్పినవన్నీ నాతో చెప్పిన ఆ యేసుని శుద్ధురుగా అంటారండి. ఎవరన్నా చెప్తారా నేను ఇది చేశానని? ఆ ఊరందరికీ చెప్పేసిందంట. అంటే ఏంటి? విడిచిపెట్టేసింది. అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధెల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు, వాడు వర్ధెల్లుతాడు. గనక తమను తాము శుద్ధి చేసుకుని వారు ఏం చేస్తారు, అనేకుల్ని దేవుని మందిరానికి నడిపించగలుగుతారు. శుద్ధి లేకుండా ఎవరికైనా దేవుని వాక్యం చెప్పినా, యేసు ప్రభు గురించి చెప్పినా ముందు మీది మీరు చూసుకోండి అంటారు. సో అంటమే కాదు, వాళ్ళు మన వలన మరింత నరకపాత్రులు అయిపోతారు. బైబిల్లో ఉంది, గుడ్డివాడికి త్రోవ చూపితే ఇద్దరు గుంటలోనే పడతారు. గుడ్డివాడు ఎవరు అంటే కడగబడినవాడు. వారు మీ మతంలో కలుపుకోవడానికి మీరు సముద్ర ప్రాంతాలన్నీ తిరిగి వస్తారు కానీ, భూమి మొత్తం తిరిగి వస్తారు కానీ, వారు మీతో కలుసుకున్నప్పుడు రెండంతల నరకపాత్రను చేస్తారు. ఎవరు వీళ్ళు? సాక్ష్యం లేని వాళ్ళు. గనక మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. మనల్ని మనం శుద్ధి చేసుకుంటే గొప్ప ప్రయోజనం ఉంది. ఆ ఒక్క మాట చూపిస్తాను. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం. మిమ్మును చూడక కప్పుకొందును, వినను. అది దేవుడు నా ప్రార్థన వింటలేదయ్యా, ఎంత ప్రార్థన చేసినా ఇదిగో ఈ ఇబ్బంది తొలగట్లేదు, ఈ సమస్య పోవట్లేదు, అసలు నా ప్రార్థనకి జవాబే రావట్లేదు అంటారు చాలామంది. ఎన్ని ఏళ్ళను బట్టి చేసినా అసలు ప్రభు మాట్లాడిన సందర్భాలు వాళ్ళ జీవితాల్లో ఉండవు. కారణం ఏంటి? వాళ్ళు శుద్ధి చేసుకోవాలి. అందుకే ప్రభు ఏమంటున్నాడు, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. 59వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తం కొరచ కాలేదు, విననేరక ఉండినట్లు యెహోవా చెవులు మందం కాలేదు, మీ పాపములే మీ దోషాలే నాకు మీకు అడ్డంగా ఉన్నాయి అన్నాడు. ఆ అడ్డాన్ని తొలగించుకుంటే ప్రభువు చక్కగా వింటాడు. మనం చిన్న ప్రార్థన చేసిన ప్రభు వింటాడు. మనం శుద్ధి చేయబడకుండా, కడగబడకుండా మనం ఎన్ని రోజులు ప్రార్థన చేసినా మనకి ఏమాత్రం మేలు అనేది ఎరగం. కనుక ఈ మధ్యాహ్న కాలంలో ప్రకాశించే నక్షత్రం ఎలా ప్రకాశించగలిగింది? ప్రకాశించాలంటే ఏం చేయాలి? మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. అనేకుల్ని మందిరానికి సువార్త చెప్పి తీసుకొని రావాలి. వీరే రేపు ఎప్పుడు నిరంతరం ప్రకాశిస్తారు. మనం ఆ విధంగా ప్రకాశించుదాం గాక. ఆమేన్.